ఇనార్బిట్ మాల్ రోడ్డు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యువతి భారతి మృతి కేసులో ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజోష్ కు మాదాపూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ తోనే ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో తెలిపారు. రోడ్డు క్రాస్ చేస్తున్న మృతురాలు భారతి ముఖిని అస్టన్ మార్టిన్ కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పుడు ఈ కేసును స్పీడప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ మరింత సమాచారం అందిస్తారు. ఈ నెల 16న ఐటీసీ కోహినూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ప్రజాప్రతినిధి ఎంపీ లింగమనేని రమేష్ తనయుడు సంజూస్ చేసిన రోడ్డు ప్రమాదంలో అమ్మాయి మృతి చెందిన సంఘటనకు సంబంధించి మనం ప్రస్తుతం స్పాట్లో ఉన్నాం. ఆ కంపెనీలో పనిచేసే ఎవరైతే చనిపోయిన అమ్మాయి భారతి ఉందో తన కొలీగ్స్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్యా చెప్పండి, ఆ రోజు ఏం జరిగింది? 16వ తేదీన ప్రమాదం ఎక్కడ జరిగింది? అసలు ఇప్పటివరకు మీ అంటే తను ఎట్లా ఉండేది, ఎందుకు బయటకు వచ్చింది, ప్రతిరోజు బయటకు వచ్చే తింటారా, ఏం జరిగింది? లేదు, యాక్చువల్లీ ఆ రోజు ఆమె బాక్స్ తెచ్చుకోలేదు. టిఫిన్ బాక్స్ తెచ్చుకోకుంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది, ఫ్రైడ్ రైస్ కోసమని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆమెతో పాటు పూజ అనే అమ్మాయి ఉండే, పూజను ఆమె ఇద్దరు కలిసి వెళ్ళినారు. వెళ్ళి ఫ్రైడ్ రైస్ తెచ్చుకుని ఉంటే ఆమె ఫస్ట్ వచ్చింది, వాళ్ళ ఇంకో పూజ అని ఉండే ఆమె. అప్పటికి కార్లు ఫాస్ట్గా వస్తున్నాయి. ఫస్ట్ ఒక కార్ వచ్చింది, కార్ వచ్చి ఆపేసింది. దాని మనం బ్రేక్ కొట్టగానే ఆగిపోయారు ఇద్దరు ఒకసారి. మళ్ళీ పూజ అనటం ఆగు అనేసరికి ఆగలే ఆమె. భారత్ ధన్మన్ ముంగటికి వచ్చేసరికి పక్క నుంచి ఆ కార్ పక్క నుంచి ఆ రెడ్ కలర్ కార్ వచ్చేసి ధన్మన్ యాక్సిడెంట్ అయిపోయింది. ఎంతసేపట్లో జరిగింది ఇదంతా? అంటే మీరు చూసారా, ఇక్కడ ఉన్నారా? అక్కడ బయట కూర్చున్నాము, ఇట్లా అయిందని తెలియగానే వచ్చేసినాము ఇక్కడికి. అంటే ఈ ప్రమాదం జరిగింది మీ కంపెనీ అమ్మాయి కానీ ఫస్ట్ తెలియదు? మాకు తెలియదు. తర్వాత వచ్చి చూడగానే మా కొలికే అని చెప్పి తెలిసింది. అంతే. మీరు చెప్తున్నారు అంటే ఈ స్పాట్లో జరిగిందా యాక్సిడెంట్? ఎక్కడ జరిగింది? ఇక్కడ రోడ్ అల్లకి నుంచి క్రాస్ చేస్తారు, అది ఉందా దాంట్లో ఆ గ్యాప్ నుంచి క్రాస్ చేస్తారు. క్రాస్ చేసి వస్తుంటే దాన్ని అక్కడ గుద్దితే అమ్మాయి అక్కడ పడ్డది. ఒక 50 మీటర్స్ అట్లా పడ్డది పైన. అంత 50-30 మీటర్స్ అంత. మీరేమన్నా మీరు ఆపిరా? వాడు ఆయనే ఆపిండు పాపం, ఆయనే ఆపిండు. ఆపి మరి మళ్ళీ ఆయనే కార్లు ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుని వెళ్ళిండు, తనే తీసుకెళ్ళిండు. ఓకే. సో ఎలా ఉండేది అమ్మాయి మీకు? నేనైతే కదా నేను నా స్టోర్ వేరే, కానీ మాల్ ఒకటే మాల్లో చేస్తాం వాళ్ళందరూ. సో అలా తెలుసు అని. అమ్మాయి ఇక్కడ ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఈ స్పాట్లో? ఇదే ఫస్ట్ యాక్సిడెంట్ ఇది ఇప్పటికి. మా ఫ్రెండ్స్కే 4, మా క్యాషియర్ ఉంటే క్యాషియర్కి అయింది, ఒక మా కొలీగ్కి అయింది. ఆయన కూడా సేమ్ కార్ గుద్దింది వచ్చి. ఆయన ఒక 3 months బెడ్ రెస్ట్ ఉన్నాడు, 3-4 days ఐసీయూలో ఉన్నాడు. ఆయన హెడ్ ఇంజరీ అయింది అప్పుడు ఆయనకి. కానీ ఇది డెత్ అయితే ఫస్ట్ టైం అయింది. ఇంకోటి కార్ చాలా స్పీడ్ వస్తుంది అక్కడ నుంచి, దానివల్ల కొంచెం స్పీడ్ బ్రేకర్. ఆ టైంలో ఎంత స్పీడ్లో ఉంటుంటుంది సంజూస్ కారు, రెడ్ కలర్ కారు? అంటే మేము లైవ్ అక్కడ లేం కదా, అయిన తర్వాత అలా వచ్చినాము. అంటే ఏదైనా చాలా స్పీడ్లో ఉంటాడు ఆబ్వియస్లీ. అంటే అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అందరూ చాలా స్పీడ్ వస్తారు, ఎందుకంటే మనకు అక్కడ స్పీడ్ ఇండక్షన్ ఏం లేదు, స్పీడ్ బ్రేకర్ ఏం లేదు. సో అక్కడ వచ్చే వాళ్ళు కింద వాళ్ళు స్లో పోతారు, కానీ స్ట్రేట్ పోయే వాళ్ళు చాలా ఫాస్ట్ వస్తారు వాళ్ళు. మేము కూడా ఎప్పుడైనా లంచ్ తీసుకురాకపోతే ఇక్కడనే వచ్చి లంచ్ చేస్తాం, అక్కడ ముంగడు ఉంది కదా. సో ఇక్కడ నుంచి క్రాస్ చేస్తాం మేము కూడా. అప్పుడు చూసారు చాలామంది స్టాఫ్స్ పోయారు ఇక్కడ నుంచి. సో అది కొంచెం భయం అయితే మాకు కూడా. కానీ ఇప్పుడు పైన అయితే కొంచెం తినలేము, రేట్లు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ పోయి తింటాం. సో ఇలా క్రాస్ చేసినప్పుడు ఇలా యాక్సిడెంట్ అయిపోయింది అమ్మాయి. ఒక విషయం చెప్పండి, అమ్మాయి చనిపోయిన అమ్మాయి భారతి, తన శాలరీ ఎంత ఉంటుంది అందాదా? ఎక్కడ అమ్మాయి? ఒడిశా అమ్మాయి. మేబీ 14 to 15, 16 అలా ఉంటుంది శాలరీ ఆమెది, అంతే. ఒకవేళ ఫుడ్ అక్కడ తినాలంటే ఎంత ప్రైస్ అవుతుంది? మినిమం 300 to 400 పడుతుంది ఒక లంచ్ చేయాలంటే. ఇక్కడ 100 రూపీస్ అయిపోతుంది ఇక్కడ లంచ్. సో మోస్ట్లీ స్టాఫ్ ఇక్కడే ఒక 4,000-5,000 స్టాఫ్ ఉంటాం ఆల్మోస్ట్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ అందరు కలిపి. సో మ్యాక్సిమం మంది ఇక్కడ వచ్చి తీసుకుంటారు లంచ్. రెగ్యులర్గా మీరు ఇలా దాటి రావాల్సిందేనా? ఇప్పుడు ఆ గ్యాప్లో నుంచి తను వస్తున్నాడు, అక్కడ నిలబడ్డాడు, మనం విజువల్స్లో చూడవచ్చు. ఒక్కసారి అతను చూడండి, ఆ గ్యాప్లో నుంచి వాళ్ళంతా లంచ్ చేసి ఇటు సైడ్ వచ్చేస్తారంట. నిజానికి 14-15 వేల రూపాయల శాలరీతో పనిచేసే వాళ్ళు 300-400 రూపాయలు పెట్టి తినాలంటే ఇబ్బంది. సో అందుకోసమని ఈ రోడ్డు క్రాస్ చేసి ఒక్కసారి శ్రీకాంత్ విజువల్స్లో చూపి ఇటు లెఫ్ట్ సైడ్లో ఈ గ్యాప్లో వాళ్ళు లంచ్కి వెళ్తారంట. అక్కడ 60-70 నుంచి 100 లోపు లంచ్ వచ్చేస్తుంది. సో వాళ్ళు తినేస్తుంటారు. సో ఈ గ్యాప్లో అంటే వాళ్ళు రోడ్డు దాటే క్రమంలో చాలా స్పీడ్గా వచ్చి లింగమనేని సంజూస్ కారు గుద్దడంతో దాదాపు ఇక్కడ మనం స్పాట్లో ఉన్నాం. ఇక్కడ గుద్దితే దాదాపు అక్కడ మనకు జీబ్రా కనిపిస్తున్నాయి, అక్కడ అమ్మాయి పడిందంట. అంటే దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ అమ్మాయి స్పాట్లోనే చనిపోయింది. సరే, తర్వాత తను అదే కారులో తీసుకెళ్ళిండు, ట్రీట్మెంట్ చేయిద్దామని అనుకునే లోపు అక్కడికి వెళ్ళగానే తను ఆల్రెడీ మృతి చెందిందని చెప్తున్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పాపం వాళ్ళు పుట్టకోటి కోసం 15-16 వేలకు ఇక్కడ ఉద్యోగం అక్కడ చూడవచ్చు. మనం వాళ్ళంతా చూడవచ్చు.
ఇంత వేగంగా వస్తున్నాయి బండ్లు. సో వాళ్ళు రోడ్డు దాటుతున్న పరిస్థితి మనం లైవ్లో చూపించవచ్చు. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. అంటే ఒకసారి చెప్పండి, మీరు కంపెనీకి సంబంధించి రెగ్యులర్గా ఇలా వెళ్తుంటారు, ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు లేరు. సో ఎప్పుడైనా చెప్పారా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ మన యాక్షన్ తీసుకోవాలి, లేదంటే స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా పెట్టాలని? పోలీసు ఉంటారు కానీ ఆ రోజు ఆ టైంకి లేరు. ఆ టైంకి లేదు. కానీ పోలీసు కూడా ఏం ఆపారు ఇక్కడ నుంచి పోవడానికి. ఇప్పుడు నార్మల్గా అందరు జనరల్ ఇక్కడ నుంచి పాస్ అవుతారు. అలా అయితే ఏం స్టాప్ చేయరు పోలీస్ వాళ్ళు. సో మీకు అఫీషియల్గా ఇక్కడ మీకు ఎలాంటి గ్యాప్ అయితే లేదు, అంటే మీరు అఫీషియల్ గ్యాప్ లేదు. ఇక మాకు చాలా నడిచి వెళ్ళడమే కదా. చాలా లాంగ్ అయిపోతుంది. ఫుట్ ఓవర్ చాలా దూరం ఉంది. అలా పోవాలి, లేకపోతే ఇక్కడ నుంచి కూడా ముంగడి నుంచి లేదు. ఇప్పుడు మాకు వే ఉన్నది ఇది ఒకటే ఇక్కడ నుంచే. సో ఇక్కడ ముంగడే మా స్పీడ్ బ్రేకర్ వేసేస్తే సో కారు వచ్చే వాళ్ళ అక్కడ నుంచి స్లో అవుతారు. ఏం లేదు కాబట్టి చాలా ఫాస్ట్ వస్తుంది కొంచెం కారు. సో మేము కూడా క్రాస్ చేయడానికి భయపడతాం, కానీ ఇక తప్పదు, ఇక్కడ నుంచి పోల్ వస్తుంది మాకు, అంతే. రైట్. అయితే మనం ఒక్కసారి నేను మీకు విజువల్స్లో చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉంది ఆ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఆ కంపెనీ. నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తా విజువల్స్లో, మనం అన్ని క్లారిటీగా. అంటే ఇక్కడ ప్రతినిత్యం జరుగుతున్న ఈ ప్రమాదాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరొక అంశంకి సంబంధించి అంటే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి ఈ స్పాట్లో వాళ్ళు ప్రధానంగా కోరుకుంటుంది ఏంటంటే అతివేగంగా వస్తున్న ఈ వాహనాలను కంట్రోల్ చేయడంతో పాటు వాళ్ళు ఈ లంచ్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేది కనుక ఇక్కడ గ్యాప్లో నుంచి వెళ్తున్నాం. ఒకవేళ నడుచుకుంటూ కనుక యూటర్న్ దగ్గరికి వెళ్తే దాదాపు 1/2 కిలోమీటర్ అటు 1/2 కిలోమీటర్ ఇటు ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ కొంత వాళ్ళకు ఒక ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళు అటు ఇటు వెళ్తానికి కనుక కొంత మెసులుబాటు కల్పిస్తే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్తున్న పరిస్థితి మనకు లైఫ్ స్టైల్కి సంబంధించిన ఉద్యోగులు మాట్లాడడం చూస్తున్నాం. సో ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ ఉండే యంత్రాంగం దృష్టి పెట్టి ఇక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో ప్రేమ్,